హలో మై డియర్ రాప్టర్స్, నేను మీ శ్రవణ్ సార్ని. ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న ప్రశ్నల రీత్యా ఇటు స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ అన్ని అవసరమైన విషయాల్ని మన ర్యాప్టర్ అకాడమీ ద్వారా నేను మీకు అందిస్తా. అండ్ ఈ క్లాస్లో మనం యునెస్కో గురించిన డీటెయిల్ రివ్యూ మాట్లాడుకుందాం, ఓకేనా? సో నేను చూస్తున్న మీకు అర్థమవుతుంది యునెస్కో ఇయర్ రౌండప్. ఓకే, సో ఎందుకు సరే డీటెయిల్ చెప్తున్నారంటే ఒకసారి చూడండి. ఈ సంవత్సరం యునెస్కోలో మనం చూసుకుంటే ఇటు క్రియేటివ్ సిటీస్ అని, అటు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, అటు చూసుకుంటే ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ అని మరి ఇన్ని జరిగినాయి. మరి ఆ మూడింటి మీద ఇక్కడ చూస్తున్నా, ఈ మూడింటి మీద ఒక క్లియర్ కట్ డీటెయిల్ రివ్యూ. ఇప్పుడు చూడండి, ఈ టాపిక్ మీద గత ఎగ్జామ్స్లో అడిగిర్రు, ఇప్పుడు అడుగుతున్నారు, ఇక మీదట అడగబడతారు. ఇవి మనకు చూసుకుంటే ఒకటి స్టాటిక్ జీకే పరంగా ఇంపార్టెంట్, రెండు కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్. నేను ఈ సంవత్సరం మొత్తం జరిగిన ప్రతి ఈవెంట్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చిన, ఓకేనా? ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఏ టాపిక్స్ అయితే మాట్లాడుతున్నానో ప్లీజ్ డీటెయిల్గా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి టాపిక్ మీద యూట్యూబ్ ఎక్కడ కూడా మీకు ఇలాంటి వీడియో రాలేదు, అందుకే నేను చెప్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్లో మీరేం చేసుకుంటారంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి, ఓకేనా? వీటిని మనం ప్రపంచ వారసత్వ సంపదలు అంటున్నాం. మరి ప్రపంచ వారసత్వ సంపదలు అంటే ఇవి మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద వీటికంటే ఒక ఫేమ్ ఉంటుంది. ఇలాంటి ఒక సేఫ్ గార్డు అంటే ఇట్లా తీసుకురావాలని యునెస్కో ఎప్పుడు తీసుకొచ్చింది తెలుసా? 1972 తీసుకొచ్చింది. అయితే మీరు చాలామందికి అసలు యునెస్కో అంటే ఏంటో తెలియని పీపుల్ ఉంటారు. యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుందంటే ఎడ్యుకేషన్ పరంగా, సైంటిఫిక్ పరంగా, కల్చరల్ పరంగా ప్రపంచ శాంతిని ప్రేరేపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ టు యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా. ఇది 1945 నవంబర్ 16న ప్యారిస్ని హెడ్ క్వార్టర్ చేసుకొని ఇది మనకి ఏర్పడ్డది, ఓకేనా? ఇది దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ. ఓకే, సో అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క అస్పిరెంట్ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అనే ఈ సేఫ్ గార్డ్ని 1972 తీసుకొచ్చింది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ సంపదలు. ఓకే, ఇలా తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అంటే 2025ని మనం చూసుకుంటే ఈ సంవత్సరం 47వ సెషన్ జరిగింది, ఓకేనా? 47వ సమావేశం మనకి యునెస్కో ఎక్కడ జరిపిందంటే ఈసారి ప్యారిస్లో జరిపింది, ఓకేనా? ప్యారిస్లో జరిపి మన దేశంలో ఇంతకుముందు వరకు 43 ప్రపంచ వారసత్వ సంపదలు మన దేశంలో ఉన్నాయండి, ఓకేనా? ఈ 43 కాస్త ఈ సంవత్సరం ఒకటి జాయిన్ చేసింది. అదేంటి అంటే మరాఠాల యొక్క మిలిటరీ ల్యాండ్స్కేప్స్. అంటే ఛత్రపతి శివాజీ నుంచి మొదలుకుంటే తర్వాత రాజుల మొత్తం ఇలా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఎక్కడెక్కడ తయారు చేసారో ఆ ల్యాండ్స్కేప్స్ మొత్తాన్ని ఎన్ని రిక్రూట్ చేసుకుందంటే 12 రిక్రూట్ చేసుకుంది. ఈ 12లో 11 మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మనకి మహారాష్ట్రలో కనబడితే ఒకటి మాత్రం తమిళనాడులో జింజీ అనే ప్రాంతంలో కనబడ్డది. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఏదైతే బోర్డు మీద ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకోండి. ఓకే, ఈ ఒక్క పాయింట్తో ఇప్పుడు ఎన్ని 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మన దేశంలో కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనా? మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఈ యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇక్కడ ఏంటంటే ఒక సిటీ మనకి ఎలా క్రియేటివ్ కనబడుతుంది, ఆ ప్లేస్లో మనకి గ్యాస్ట్రోనమీ అంటే ఫుడ్స్కి సంబంధించిందా, లేదంటే మ్యూజిక్కి సంబంధించిందా, లిటరేచర్కి సంబంధించిందా, ఫిలింకి సంబంధించిందా, హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిందా, ఇలా మొత్తం కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ విభాగంలో ఆ సిటీ దేనికి సంబంధించిందో అలా మనం తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు అబ్జర్వ్ చేసుకుంటే 43వ సమావేశం జరిగింది, ఓకేనా? ఈ 43వ సమావేశం దేనికి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్కి, ఓకేనా? ఇదే విధంగా మీరు ఇక్కడ చూస్తే దేనికి సంబంధించిన ప్రపంచ వారసత్వ సంపద సంబంధించిన సమావేశం 47 జరిగింది. ఇది మనకి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కి సంబంధించిన సమావేశం. ఇది 43వ సెషన్ జరిగింది. ఇలాంటి క్రియేటివ్ సిటీస్ తీసుకురావాలన్న ఆలోచన ఈ యునెస్కోకి ఎప్పుడు వచ్చిందంటే 2004లో వచ్చిందండి, ఓకేనా? 2004లో ఈ ఆలోచన వీళ్ళకి వచ్చింది. ఈసారి 43వ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి సామర్కండ్లో జరిగింది. ఈ సామర్కండ్ ఎక్కడుంది? మనకి ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్, ఓకేనా? ఉజ్బెకిస్తాన్ రాజధానిలో ఇది మనకి జరిగింది. సో ఇప్పటి వరకు మన దేశంలో 8 క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ ఉన్నాయి. దాంతో ఈ 8కి +1 చేరడంతో 9 సిటీస్ అయినాయి. ఆ 9వ సిటీ ఏంటంటే మనకి లక్నో. ఈ లక్నో దేంట్లో సెటిల్ అయిందో తెలుసా మీకు? గ్యాస్ట్రోనమీ అంటే ఆహారానికి సంబంధించిన వంటకాలలో
ఇది మనకు వచ్చింది. ఎలా అయితే హైదరాబాద్ పేరు వెంట మీకు హైదరాబాద్ బిర్యానీ గుర్తొస్తుందో అలా ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ మనం మాట్లాడుకునే థింగ్ ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యునెస్కోకి సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అండి. ఓకేనా, ఇలాంటి లిస్ట్ తీసుకురావాలని యునెస్కోకి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే 2003లో వచ్చిందండి. ఈ ఆలోచనని 2005లో ఇండియా ధృవీకరించింది. ఓకేనా, తర్వాత 2006 నుంచి యునెస్కో ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత 2008లో భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఈ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటంటే ఇది ఒక టాంజిబుల్ ఐటమ్, నేను ముట్టుకున్నా, ఇది ఒక రిమోట్, ఇది టాంజిబుల్ ఐటమ్, ఇది ఒక బాటిల్ నేను ముట్టుకున్నా, మరి బాధను ముట్టుకోగలనా, సంతోషాన్ని ముట్టుకోగలనా, అవి ఇంటాంజిబుల్. దుర్గా పూజను ముట్టుకోగలనా, బతుకమ్మను ముట్టుకోగలనా, దీపావళిని ముట్టుకోగలనా, అలా అన్నట్లుగా అవి మొత్తం ఇప్పటికీ మన దేశంలో 15 ఉన్నాయండి. దీనికి ఒకటి యాడ్ అయింది. ఆ యాడ్ అయింది ఏంటంటే దీపావళి చేరికతో ఇవి 16గా మన కళ్ళ ముందుకు వచ్చినాయి. ఈసారి ఈ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ అనే దీని సమ్మిట్ 20వ జరిగింది. ఎక్కడంటే 20వ సమావేశం ఈసారి ఎక్కడ జరిగిందంటే మన దేశంలో న్యూఢిల్లీలో, అది కూడా రెడ్ ఫోర్ట్లో, ఎర్రకోటలో జరిగిందండి. ఓకేనా, ఎందుకు సరే ఎర్రకోట జరిగిందంటే వెరీ రీసెంట్గా అదే ఎర్రకోట దగ్గర అమ్మోనియం నైట్రేట్ కానీ కొన్ని బాంబ్స్ పేలి ఉగ్రవాదుల ప్లేస్లో బ్లడ్ బాత్ అంటే రక్తపాతను సృష్టించారు. ఇండియా ఎప్పటికి పడిపోదు, పడిపోయిన దగ్గర మేము నిల్చుంటామని కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఈ ప్లేస్లోనే సెటిల్ చేస్తారు. నేను మాట్లాడబోతుంది ఈ 3 అంశాల చుట్టూ మాట్లాడుతున్నా. ఇక మీకు ఫొటోస్ చూపిస్తున్నప్పుడు మాట్లాడతా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1945 నవంబర్ 16న. ఈ యునైటెడ్ నేషన్స్కి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ఇది ప్యారిస్లో మనకు ఉంటుంది. సో ఇది సంబంధించిన ఇష్యూ. అయితే యునెస్కోకి సంబంధించిన ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్టు ఈసారి 20వ సెషన్ మనకి ఎక్కడ జరిగింది? భారతదేశంలో న్యూఢిల్లీలో, మనకి ఎక్కడ ఎర్రకోటలో జరిగింది. ఓకేనా, సో ఎర్రకోటలో జరిగింది. సో ఇక్కడ 24 సభ్య దేశాలు వచ్చినాయి, ఇదంతా మనకు అనవసరం. ఓకే, సో ఈసారి మనం చూసుకుంటే దీనికి సంబంధించిన ఈవెంట్ 2003లో వచ్చింది. ఇండియా 2005లో రాటిఫై చేసింది. 2006 నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. 2008లో మొట్టమొదటిసారిగా మన దేశం నుంచి కుటియాట్టం అని ఒక నాటకం కేరళ నుంచి వచ్చింది. తర్వాత వేదాలని జపించడం, ఆ తర్వాత రామలీల, ఈ 3 కూడా మనకి 2008లో వచ్చినాయి. రామలీల, కుటియాట్టం, వేదాలను జపించడం. ఓకేనా, చాంటింగ్ ఆఫ్ వేద. తర్వాత మనం చూసుకుంటే రమ్మన్ ఫెస్టివల్, ఇది గర్వాల్లో కనబడుతుంది. గర్వాలు ఉత్తరాఖండ్లో ఉంది. ఆ తర్వాత చౌ నృత్యం, ఇది కూడా మనకి ఆ ఏరియాస్లో కనబడుతుంది. నెక్స్ట్ రాజస్థాన్లో కల్బెలియా అని ఒక నాట్యం. తర్వాత మనం చూసుకుంటే ముదియట్టు, ఇది కూడా మన కేరళలో కనబడుతుంది. ఆ తర్వాత లదాఖ్లో బుద్ధిజం వాళ్ళు జపించే కీర్తనలు. ఆ తర్వాత మణిపూర్కి సంబంధించిన సంకీర్తనలు. పంజాబ్లో మనకు కనబడుతున్న ఒక మెటల్ క్రాఫ్ట్, రాగి చేతి పనులు. ఆ తర్వాత నవరోజ్ ఫెస్టివల్, ఇది మనకి పార్సీ దేశంతో సంబంధించిన ఒక నూతన సంవత్సర పండుగ. ఆ తర్వాత యోగా, లేటర్ కుంభమేళా, కలకత్తా దుర్గా పూజ. ఇక చిట్ట చివరి మన దేశంలో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో గుజరాత్కి చెందిన గర్బా డ్యాన్స్. దాండియా ఆటలు ఆడ సరదా పాటలు చూడ అంటాం కదా మనం, అగో ఆ డ్యాన్సేనండి ఇది. ఓకేనా, ఇలా మొత్తంగా 15 సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి ఒక ఐటెం యాడ్ అవ్వడంతో దాని పేరే దీపావళి. ఈ 15 కాస్త మనకి 16 అయ్యాయి. ఓకేనా, ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్కి సంబంధించిన ఇష్యూ. ఓకేనా, యా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. మొత్తంగా ఈసారి ఈ 20వ సెషన్లో కొత్తగా 21 లిస్టులని యాడ్ చేయడం జరిగింది. ఆ 21 లిస్టులో భారతదేశానికి ఆనుకొని ఉన్న కొన్ని దేశాలు, అదేంటి మనకి ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి బేజాద్ మినియేచర్ శైలి అంటే ఒక పెయింటింగ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి బేజాద్ మినియేచర్ పెయింటింగ్కి ఈసారి ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో వచ్చింది. ఇది కాకుండా మన పక్క దేశం బంగ్లాదేశ్ అండి. ఓకేనా, మన పక్క దేశం బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ నుంచి తంగైల్ చీరకు వచ్చింది. ఓకేనా, తంగైల్ చీరకు వచ్చింది. ఇక్కడ మీరు ఎక్స్ట్రా పాయింట్స్ వీటిని మీరు నోట్ అని పెట్టుకోండి. ఇలా కొత్తగా 21కి వచ్చినాయి. 21లో మన దివాళీ కూడా ఉంది. మన పక్క దేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం చూసుకుంటే ఈసారి బేజాద్ మినియేచర్ స్టైల్ పెయింటింగ్ వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి చూసుకుంటే తంగైల్ చీరకు వచ్చింది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రెస్ట్ ఆఫ్ స్టోరీ ఏది కూడా మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయకండి. ఓకేనండి. సో ఫైనల్గా వర్డిక్ట్ ఏంటంటే దీపావళి సెలెక్ట్ అయింది. యునెస్కోకి సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కాదు, క్రియేటివ్ సిటీస్ కాదు. ఓకేనా, సో
మన దేశంలో చూసుకుంటే ఇప్పటికి మన పక్క దేశం తంగెల్ చీరకు వచ్చింది, దుర్గా పూజ, కుంభమేళ, వేదిక చాంటింగ్, రామలీల, కుటియాట్టం, చౌ డ్యాన్స్ ఇలా చాలా వాటికి మనకు వచ్చిందని కూడా మనం మాట్లాడుకుంటాం. ఆ 15 అంశాలు ఏంటన్నది. ఓకేనా? ఇప్పుడు ఇవి చూడండి, ఇలా మనకి పేపర్ ఆర్టికల్స్ మొత్తం వచ్చినాయి వీటి మీదనే. ఇవి ఏం ఆర్టికల్స్ కూడా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేపర్ మొత్తం మనకి సగం ఆర్టికల్స్ వస్తాయి, అందుకే నేను చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్. ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్లో ఈసారి లక్నో మనకి యాడ్ అయిందండి. ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ని మనం 7 రకాల ఫీల్డ్స్ ఇస్తాం. ఒకటి గ్యాస్ట్రోనమీ అంటే పాకశాస్త్రం, అంటే వంటకు సంబంధించింది. నెక్స్ట్ లిటరేచర్, సాహిత్యం, మ్యూజిక్, సంగీతం, ఫిల్మ్, సినిమాలు చేయడం, డిజైనింగ్ అంటే రకరకాల డిజైన్స్ చేయడం, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ అంటే అల్లికలు కానీ జానపద నృత్యాలు కానీ, నెక్స్ట్ మీడియా ఆర్ట్స్, సో మీడియా ఆర్ట్స్, నార్మల్ ఆర్ట్స్ అన్నట్టుగా. అలా ఈసారి గ్యాస్ట్రోనమీ కింద మనకి లక్నో సెలెక్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పటివరకు మన దేశంలో ఇవన్నీ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 దేంతో వచ్చింది? మనకి లక్నో చేరికతో ఇవి 9గా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇంతకుముందు మనం చూసుకుంటే జైపూర్ ఫస్ట్ సిటీ మన దేశంలో 2015లో జైపూర్ వచ్చింది. అదే ఇయర్లో వారణాసి మ్యూజిక్ విభాగంలో వచ్చింది. జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్లో వచ్చింది. చెన్నై చూసుకుంటే మ్యూజిక్లో వచ్చింది. ముంబై చూసుకుంటే ఫిలింలో వచ్చింది. హైదరాబాద్ చూడండి గ్యాస్ట్రోనమీ, హైదరాబాద్ అంటే మీకు గుర్తొచ్చింది హైదరాబాద్ హలీము, హైదరాబాద్ బిర్యానీ కదా అలా. ఇక శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్, అది క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్లో. గ్వాలియర్ మ్యూజిక్లో వచ్చింది. కోజికోడ్ లిటరేచర్లో వచ్చింది. ఈ 2 థింగ్స్ లాస్ట్ టైం మన ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. లాస్ట్ టైం మనం రాసిన పోలీస్ ఎగ్జామ్స్లో, గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఇవి అడగడం జరిగింది. సో ఈసారి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ ఆఫ్ ది యునెస్కో జాబితాలో లక్నో మన దేశం నుంచి 9వ నగరంగా దీంట్లో సెటిల్ అయిపోయింది. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదే సంవత్సరం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో 16వ ఎంటిటీలో దీపావళి జాయిన్ అయింది. ఇది పండగ గుర్తుపెట్టుకోండి. మీరు కొంపదీసి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ని, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని వీటిని కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకే ఇక్కడ డీటెయిల్గా వెరీ డీటెయిల్గా చెప్తున్నా. ఓకేనా? యా, సో ఇలా మీరు చూసేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి. ఈసారి మనకి మరాఠా ల్యాండ్స్కేప్స్ ఇక్కడ చూడండి. ఈ మరాఠాలు తమ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని ఇలా ఐలాండ్స్లో సెటిల్ చేసిర్రు. ఇలా పెద్ద పర్వతాల మీద సెటిల్ చేసిర్రు. చూడండి, పెద్ద పర్వతాల మీద ఇలా సెటిల్ చేసిర్రు. ఓకేనా? ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అనేది మనకి 47 సమావేశం ఎక్కడ జరిగింది మనకి? సో చూసుకుంటే ప్యారిస్లో జరిగింది ఈసారి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించిన మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మనం చూసుకున్నాం. మొత్తం 12 కోటలు చూసుకుంటే 11 కోటలు మనకి మహారాష్ట్రలోనే, 1 కోట జింజి తమిళనాడులో మనకి సెటిల్ అయిపోయింది. ఓకేనా? సో అలా వాటి గురించి మనకి న్యూస్లో పడ్డది. అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కలిగి ఉన్న అత్యంత ఎక్కువ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కలిగి ఉన్న దేశంలో మనం చూసుకుంటే నంబర్ 1 ప్లేస్లో మనకి ఇటలీ కనబడుతుంది. నంబర్ 2 ప్లేస్లో మనకి చైనా కనబడుతుంది. నంబర్ 6 ప్లేస్లో మన భారతదేశం కనబడుతుంది. ఇదే భారతదేశాన్ని మనం ఆసియా అండ్ పసిఫిక్ రేంజ్లో చూసుకుంటే ఇది మనకి 2nd ప్లేస్లో కనబడుతుంది. 1st ప్లేస్లో చైనా కనబడుతుంది. కానీ ప్రపంచం మొత్తం చూసుకుంటే 1st ప్లేస్లో ఇటలీ, 2nd ప్లేస్లో చైనా, 6th ప్లేస్లో ఇండియా కనబడుతుంది. ఓకేనా? దీన్ని మన దేశం నుంచి ఎవరు అప్రూవ్ చేస్తారంటే, మన దేశం నుంచి దీన్ని అప్రూవ్ చేసే థింగ్ ఎవరికి ఉంది అంటే, సో ఒకటి ఎవరికి ఉందంటే మన దేశంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకు ఉందండి. ఎవరికి ఉంది? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి దీనికి సంబంధించిన అధికారం ఉంది. ఇది 1861లో ఏర్పడింది. దీని తొలి డైరెక్టర్ జనరల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఓకేనా? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ వీళ్ళకి ఈ అధికారం ఉంది. ఓకేనా? ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆ తర్వాత ఇవన్నీ యునెస్కో హెరిటేజ్ సైట్స్ సంబంధించిన ఎంటైర్ డీటెయిల్ ఇష్యూస్. ఇవి కావాలనుకుంటే దీని పీడిఎఫ్ యూ కెన్ గో అండ్ గ్రాప్ దిస్ పీడిఎఫ్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్ లింక్. అక్కడ ఉంది, మీరు వెళ్ళి తీసుకోండి. ఓకేనా? సో వీటిని నేను ఇక్కడ మీకు ఇంకాస్త డీటెయిల్ చూపిస్తున్నా. మొత్తంగా మన దేశంలో 44 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. మహారాష్ట్రను చూసుకుంటే మీకు అజంతా, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్, ఒక రైల్వే స్టేషన్ కూడా దీంట్లో ఉంది. విక్టోరియా ఘాతిక్ అండ్ ఆర్డేటో బిల్డింగ్లు, ఆ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంకా మహారాష్ట్ర, తమిళనాడు చూసుకుంటే మనకి మరాఠా పాలకుల మిలిటరీ ల్యాండ్స్కేప్స్. రాజస్థాన్లో కియోలాడి నేషనల్ పార్క్, జంతర్ మంతర్ జైపూర్, రాజస్థాన్ కోటలు, జైపూర్ సిటీస్. గుజరాత్ చూసుకుంటే చంపానేర్, పావగఢ్ ఆర్కియాలజీ పార్క్, రాణికి వావ్, అహ్మదాబాద్ సిటీ. ఆ తర్వాత చూసుకుంటే ధోలవీర. ఈ ధోలవీర మనకి 14th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా కనబడుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ తమిళనాడు మహాబలిపురం, చోళ టెంపుల్స్, గంగైకొండ, చోళపురం, తంజోరు, దారాసురం. మధ్యప్రదేశ్ చూసుకుంటే ఖజురాహో టెంపుల్స్, సాంచే బౌద్ధ స్తూపం, భీంబేట్కా గుహలు. తర్వాత కర్ణాటక నుంచి మనం చూసుకుంటే హంపి కట్టడాలు, పట్టడకల్ దేవాలయాలు, హోయసాల టెంపుల్స్. ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ. సో ఢిల్లీ చూసుకుంటే మనకి హుమాయూన్ టూమ్,
అదేవిధంగా సో సేమ్ ఢిల్లీలో అదేవిధంగా సేమ్ ఢిల్లీలో కుతుబ్ మినార్, దాని స్మారకాలు ఎర్రకోట, పశ్చిమ బెంగాల్ చూసుకుంటే సుందర్బన్ నేషనల్ పార్క్, శాంతినికేతన్, సో అస్సాం చూసుకుంటే కాజిరంగ నేషనల్ పార్క్, మనాస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మైడామ్స్ ఇవి అహోం వంశస్థుల రాజుల సమాధులు, హిమాచల్ ప్రదేశ్ నుంచి గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్, బీహార్ నుంచి మహాబోధి టెంపుల్, నలంద విశ్వవిద్యాలయ నలంద మహావిహార్, సో ఒడిషా నుంచి చూసుకుంటే కోనార్క్ సన్ టెంపుల్, దీన్ని మనం బ్లాక్ పాగోడా అంటాం, గోవాలో గోవా చర్చ్ అండ్ కాన్వెంట్స్, సిక్కింలో కాంచనజంగా నేషనల్ పార్క్, సో ఇక్కడ తెలంగాణలో మనకి రామప్ప టెంపుల్, అది ఎప్పుడు 2021లో మనకి సెటిల్ అయిపోయింది. ఓకే, ఉత్తరాఖండ్లో చూసుకుంటే నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, చండీగఢ్లో చూసుకుంటే లే కార్పుసియర్ కట్టడాలు, నెక్స్ట్ మల్టీ స్టేట్గా చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ వచ్చింది మనకి, వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ మనకి ఎక్కడెక్కడ ఇటు చూసుకుంటే మహారాష్ట్ర, గోవా, తర్వాత కర్ణాటక, కేరళ ఇవన్నీ మనకు కనబడతాయి కదా. సో మళ్ళీ మల్టీ స్టేట్స్లో చూసుకుంటే మనం మౌంటైన్ రైల్వేస్, కల్కా షిమ్లా రైల్వే స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ ఉంది, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్ ఇది మనకి వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది, నీలగిరి మౌంటైన్ రైల్వే స్టేషన్ ఇది మనకి తమిళనాడులో కనబడుతుంది. ఇలా మొత్తంగా 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇప్పుడు నేను మీకోసం తీసుకొచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రామప్ప వరుస ప్రకారంగా ఎన్నవ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద? ఇది నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. రామప్ప వరుస ప్రకారంగా ఎన్నవ ప్రపంచ వారసత్వ సంపద? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలియకపోతే రేపటి వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోండి. ఓకేనా, సో నేను మాట్లాడాలనుకున్న టాపిక్స్ ఏంటి అంటే 3 టాపిక్స్ నేను మాట్లాడినా. సో టాపిక్స్ ఏంటి, ప్రతిదీ కూడా మనకి యునెస్కో రిలేటెడ్ ఇష్యూ. ఒక టాపిక్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, రెండో టాపిక్ వచ్చేసి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, మూడో టాపిక్ వచ్చేసి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధించిన సమావేశం 47 సమావేశం ఎక్కడ జరిగింది? మనకి పారిస్లో జరిగింది. ఓకేనా, సెకండ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సంబంధించిన సమావేశం ఎక్కడ జరిగింది? 43 సమావేశం మనకి ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సామర్కండ్లో జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ సంబంధించిన సమావేశం ఎన్నోది? 20 సమావేశం. ఇది ఎక్కడ జరిగింది? రెడ్ ఫోర్ట్లో జరిగింది. ఈ రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం మన దేశంలో ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి. ఓకేనా, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సంబంధించిన మొత్తం థింగ్స్ ఎన్ని ఉన్నాయి మన దేశంలో? 9 ఉన్నాయి. ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ సంబంధించిన థింగ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మన దేశంలో? 16 ఉన్నాయి. ఓకే, సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? విచ్ మీన్ దీని సేఫ్ గార్డ్ 1972లో స్టార్ట్ అయింది. ఓకే, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో స్టార్ట్ అయింది. ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ సైట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2003లో స్టార్ట్ అయింది. ఓకేనా, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టేబుల్గా తీసుకొని దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపటి ఎగ్జామ్లో మిమ్మల్ని ఈ పాయింట్స్ మీద క్వశ్చన్స్ రైజ్ చేసే ఛాన్స్ మీకు ఉంది. ఓకేనా, క్వశ్చన్స్ వీటి మీద రైజ్ చేసే ఛాన్స్ మీకు ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే విభాగము, ఓకేనా, వింగ్ అని రాసుకోండి. ఓకే, ఎన్నో సమావేశం అంటే ఈసారి ఎన్నో సమావేశం జరిగింది అలా రాసుకోండి. ఏ ప్లేస్లో జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది ఇలా నోట్ చేసుకోండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, ఎన్ని క్రియేటివ్ సిటీస్ ఉన్నాయి, ఎన్ని ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఇలా నోట్ చేసుకోండి. ఏ సంవత్సరంలో వీటికి సంబంధించిన ఇలాంటి సేఫ్ గార్డ్స్ వచ్చినాయో ఇది నోట్ చేసుకోండి. ఈ సంవత్సరం వచ్చిందని ఇక్కడ నోట్ చేసుకోండి. ఈ సంవత్సరం ఏమొచ్చింది? మిలిటరీ ల్యాండ్స్కేప్స్ వచ్చినాయి. ఎవరికి సంబంధించినాయి? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ వచ్చినాయి. క్రియేటివ్ సిటీస్లో ఎవరు వచ్చారు? మనకి లక్నో వచ్చిండు. ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ సైట్స్లో ఎవరు వచ్చారు? మనకి దీపావళి వచ్చింది. ఓకేనా, ఇదంతా కూడా మనకు ఈ సంవత్సరం ఇలా వచ్చింది. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలానే నోట్ చేసుకోండి. ఈ సంవత్సరం కొత్తగా ఏమేమి వచ్చినాయి ఇది మాత్రం నేర్చుకోండి. ఇక్కడ నుంచి మీరు రాయబోయే ఏ ఎగ్జామ్లో అయినా కూడా 1 మార్కు 100% మీకు వస్తుంది. సో దిస్ ఈస్ టుడేస్ కంటెంట్ వీడియో ఆఫ్ ది కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మన ర్యాప్టర్ నుంచి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వస్తే మాత్రం ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ లాంటివి చేసేయండి. ఓకే, డన్.